ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకొని తలలు ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. దయగలిగిన దేవుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభిస్తుంటుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో చెప్పబడుతున్న మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మీ స్తోత్రాలు. ఉపవాసి ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో, మీ మాటలను వింటున్నారో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి. వారి విశ్వాసంలో బలపడినట్లు, ఆదరింపబడినట్లు, ప్రభు వారు సరి చేసుకున్నట్లు పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతటిలో పరిశుద్ధాత్మ తండ్రి మీరు తోడుగా ఉండండి. ఈ దినం ఎవరి నిమిత్తమైతే మేము ప్రార్థిస్తూ ఉన్నామో వారందరి పట్ల మీ గొప్ప కార్యములు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా మా ఉపవాస ప్రార్థన కూడికని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నామండి. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి, మా అక్కర ఇది అని మాకు తెలియజేస్తూ ఉన్నారు. వాటి కొరకు భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇంకనూ మీలో ప్రార్థన అక్కర్లు ఎవరికి ఉన్నా దయతో మాకు తెలియజేయండి. వాటి కొరకు భారంతో దేవుడు మీ అక్కరను తీర్చులాగున, దేవుడు మీకు సహాయం చేయులాగున మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. దేవుడు మన అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరూ మన హృదయాలను సిద్ధపరచుకొని, దేవా నువ్వు నాతో మాట్లాడు, నన్ను బలపరచు. ఉపవాస ప్రార్థన కూడికలో నువ్వు నాతో ఏం మాట్లాడినై ఉన్నావో నీ సేవకురాల ద్వారా నాతో మాట్లాడని ప్రార్థనాపూర్వకంగా ఆసక్తితో విశ్వాసంతో వినాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికలో మన యొక్క అంశము నీ సహాయకుడు ఎవరు, నీ ఆశ ఎవరి మీద పెట్టుకున్నావు, నీ సహాయకుడు ఎవరు, నీ ఆశ ఎవరి మీద పెట్టుకున్నావు అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మన మూలవాక్యంగా కీర్తనలు 146 5వ చరణమును ఈ దిన మన ధ్యాన అంశం కొరకు మనం చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడని దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజైన దావీదు దేవుని స్తుతిస్తూ దేవుని గనపరుస్తూ పాడిన కీర్తనగా ఈ 146వ కీర్తనను మనం చూస్తున్నాం. యాకోబు దేవుణ్ణి అని ఇక్కడ దావీదు యాకోబును ఉద్దేశించి ఇక్కడ చెప్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ 146వ కీర్తన దావీదు దేవుని స్తుతిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క సహాయమును పొందుకున్నవాడు, ఆయన మీద ఆశ పెట్టుకొని తన యొక్క ప్రతి అక్కరను పొందుకున్నవాడు దావీదు. గనుక దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన ప్రారంభించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను. రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తూ, మీరు మనుషులను నమ్మవద్దు, రాజులను మీరు నమ్మవద్దు, వారి ద్వారా మీకు రక్షణ కలగదు, వారిని మీరు నమ్ముకుంటే, వారిని మీరు సహాయకులుగా చేసుకుంటే, వారి మీద మీరు ఆశ పెట్టుకున్నట్లయితే వారు ఏమైపోతారని చెప్తున్నాడండి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అంటే మనుషులు చిరకాలము జీవించేవారు కాదు, వారి మంటివారు తిరిగి మరలా మొన్నైపోతారు, వారి సంకల్పములు నశించిపోతాయి, వారు మాట ఇచ్చి నెరవేర్చకుండానే వారు మరణం పొందుతారు. కానీ మీరు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, దేవుని సహాయకునిగా మీరు చేసుకున్నట్లయితే మీరెన్నడూ కూడా సహాయము లేకుండా నిరుత్సాహంతో మిగిలిపోరు మీరు. ఎందుకంటే ఆయన సహాయకుడిగా మీరు చేసుకుంటే ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఎన్ని విధాల దేవుడు బలపరుస్తారో ఈ కీర్తన అంతా కూడా దావీదు దేవుని స్తుతిస్తూ కీర్తన పాడినట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకు దేవుణ్ణే మీరు నమ్మాలి, దేవుణ్ణే సహాయకుడిగా చేసుకోవాలి, దేవుని మీద మీ ఆశ పెట్టుకోవాలి అని దావీదు అంటూ ఉన్నాడని దేవుని వాక్యంలో చూస్తే చూడండి, 6వ చరణము నేను చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు.
అదే మనుషుని గురించి అయితే దావీదు ఏమని అంటున్నాడండి, వారి ప్రాణము మంటిపాలైపోతుంది, వారి సంకల్పములు నశించిపోతాయి. కానీ మీరు దేవుని నమ్మినట్లయితే, దేవుని మీకు సహాయకునిగా మీరు చేసుకున్నట్లయితే ఆయన మాట తప్పనివాడు. ఆయన నీకు మాట ఇచ్చాడా? ఆయన నీకు వాగ్దానం చేశాడా? ఆయన నిన్ను ఆశీర్వదిస్తానన్నారా? దాన్ని నెరవేర్చే దేవుడైన. ఎందుకంటే ఆయన నరుడు కాదండి, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, ఆయన దేవుడై ఉన్నారు. ఆయన మాట నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన మాట తప్పని దేవుడై ఉన్నారని ఇక్కడ దావీదు చెప్తున్నట్లు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. గనుకనే మనం చదువుకున్నాం మన అంశములో, మన అంశమును, మన మూలవాక్యమును మనం చదువుకొని ఉన్నాం. ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవనికి యాకోబు దేవుని సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఈ విధంగా చెప్పుతూ దావీదు ఏమంటూ ఉన్నాడండి, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవరు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. ధన్యులు అనగా ప్రియ దేవుని బిడ్డలారా భాగ్యవంతులని అర్థమిస్తుంది, ఆనంద స్థితిని పొందుకున్నవారని అర్థమిస్తూ ఉంది. ధన్యకరమైన, భాగ్యవంతమైన ఆనంద స్థితిని పొందుకోవడమే ధన్యులు అని అర్థమై ఉందండి. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుణ్ణి మన సహాయకునిగా చేసుకుంటే మనము భాగ్యవంతులుగా చేయబడతాం, ఆనంద స్థితిని పొందుకుంటాం, నిత్యము కూడా సంతోషాన్ని పొందుకుంటాం అని ఇక్కడ దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా యాకోబు దేవుణ్ణి అని మనం చూస్తున్నాం. యాకోబు గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా యాకోబు ఇస్సాకు రెబెకా చిన్న కుమారుడిగా మనం చూస్తున్నాం. ఇస్సాకు భార్య అయిన రెబెకా గుడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ఆమె విషయమే వేడుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భఫలం ఇచ్చి ఒకే కానుపులో 2 కుమారులను, కవలలను దేవుడు ఇచ్చినట్లు ఏమండి ఆదికాండము దేవుని బిడ్డలారా 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నట్లయితే వీరికి ఇస్సాకు రెబెకాకు పుట్టిన చిన్న కుమారుడే యాకోబు అని మనం చూస్తున్నాం. అయితే యాసావు, యాకోబు ఇద్దరూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారు పెనుగులాడుటను బట్టి ఆ బాధను భరించలేనటువంటి రెబెకా దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి ఆమె వేడుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడే దేవుడు తనతో మాట్లాడారు రెబెకాతో, అమ్మా నీ గర్భంలో 2 కుమారులు ఉన్నారు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని ముందుగానే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు రెబెకాకు తెలియజేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటూ ఉంటారు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవ్వడం ఏంటి, ఏసావును దేవుడు ఎందుకు ద్వేషించారు, యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించారు అని చాలామంది తెలుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా ఏసావు విషయమే ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు, ఎందుకంటే ఆయన భవిష్యత్తు జ్ఞాని. పుట్టిన తర్వాత వారి ఆత్మీయత ఎలా ఉంటుందో ఎరిగి ఉన్న దేవుడు, ఎందుకంటే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే, భవిష్యత్తు జ్ఞాని ఆయనే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఏసావు యొక్క ఆత్మీయత ఏమైందో ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు ఏసావును ఆయన ద్వేషిస్తూ ఉన్నట్లు, యాకోబును ఆయన ప్రేమిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రోమీయులకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా 9వ అధ్యాయము 13లో మనం చూసినట్లయితే ఇందుని గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము దేవుడు అన్యాయము కలదా, ఇట్లనరాదు. అందుకు మోషే ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు అని చెప్తూ దేవుని బిడ్డలారా ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎళ్ళ జాలి చూపుదునో వాని ఎళ్ళ జాలి చూపుదును, కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఏసావును దేవుడు ద్వేషిస్తున్నాడు, దేవునిలో అన్యాయము కలదా? కాదు, దేవునిలో అన్యాయము లేదు. కానీ ఏసావు యొక్క భ్రష్టత్వం గురించి ముందే ఎరిగి ఉన్న దేవుడు యాకోబును ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడ్డారు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, యాకోబు ఎదుగుతున్న కొలది ఏమండి ఆకలిని సహించలేక ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడు. అంతేకాకుండా యాసావు ఎక్కడా దేవుని స్తుతించినట్లు కానీ, దేవుని గణపరిచినట్లు కానీ, దేవునికి బలిపీఠములు కట్టినట్లు కానీ దేవుని వాక్యంలో మనకి ఎక్కడా కనిపించదు. దేవుని బిడ్డలారా, యాసావు భార్యల వలన ఇస్సాకు రెబకాలు చాలా మనోవేదన అనుభవించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అంటే తల్లిదండ్రులను బాధించే వ్యక్తిగా, తల్లిదండ్రులకు ఇష్టము కాని వారిని వివాహం చేసుకునే వ్యక్తిగా యాసావును దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. యాసావు ఎక్కడ కూడా విధేయత కలిగిన వాడిగా కానీ, దేవుని స్తుతించిన వాడిగా కానీ, తన జ్యేష్ఠత్వము కొరకు ఆశ కలిగిన వాడిగా కానీ మనకెక్కడా కనిపించదండి. దీన్ని ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు యాకోబును ఆయన ప్రేమించినట్లు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యాకోబు యాసావు యొక్క ఆశీర్వాదమును యాకోబు పొందుకున్న తర్వాత తన తండ్రి యొద్ద నుంచి యాసావు యాకోబును చంప ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ఆదికాండంలో మనం చూస్తాం. ఈ విషయం తెలుసుకున్న రెబెకా ఇస్సాకుతో మాట్లాడి, 2 కుమారులను ఒక దినమంది నేను పోగొట్టుకోలేను గనుక యాకోబు మీద ఉన్న కోపము యాసావులో చల్లారినంత వరకు కూడా నాకు కుమారుడైన చిన్న కుమారుని యాకోబుని నా అన్నయ్యన లాబాని ఇంటికి పంపివేద్దాం అన్నప్పుడు ఇస్సాకు కూడా దానికి సమ్మతించి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు నా కుమారుడు అని యాకోబుని ఆశీర్వదించి పంపించినట్లు మనం చూస్తాం. యాకోబు ఒంటరిగానే ప్రియమైన బిడ్డలారా పద్దనారాములో ఉన్న లాబాను ఇంటికి, తన మామయ్యన తన తల్లి సహోదరింటికి ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలోనే దేవుని బిడ్డలారా ఒక స్థలములో ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు తనకు దర్శనమిచ్చినట్లు మనం చూస్తాం. యాసావుకి ఎక్కడా దర్శనమిచ్చినట్లు మనకు కనిపించదు. యాకోబుతోనే ఆయన కృప వెంటాడుతూ ఉంది. యాకోబునే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా అక్కడ యాకోబుకి ఒక కల వచ్చింది. అది ఏమిటి అంటే, భూమి మీద నుండి ఆకాశము కొలను అంటుకున్న ఒక నిచ్చెన వేయబడి ఉంది. దాని మీద నుంచి దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దానికి పైగా దేవుడు ఉండి యాకోబుతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, యాకోబు ఇగో నువ్వు నిద్రిస్తూ నీ స్థలమును నేను నీ సంతానములకు ఇస్తాను, ఈ స్థలమును నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను, నీ సంతానము నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రియదేవుని బిడ్డలారా ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా ప్రియదేవుని బిడ్డలారా యాకోబు మేలుకున్న తర్వాత ఆ స్థలములో దేవుడు తనకు దర్శనమిచ్చారని ఎరిగి ఆ స్థలములో ప్రియదేవుని బిడ్డలారా తన తలగడగా చేసుకున్న రాయిని తీసి స్తంభముగా నిలిపి ప్రియదేవుని బిడ్డలారా అక్కడ దేవునికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. అంటే యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను వెళుతున్న ప్రతి స్థలములో నీవు నాకు తోడుగా ఉండి నేను వెళ్ళిన పనిని నువ్వు ఆశీర్వదించి క్షేమముగా మరలా నా తండ్రి ఇంటికి నువ్వు తీసుకుని వచ్చినట్లయితే నీవు నాకు ఇచ్చు ప్రతి దాంట్లో 10వ వంతుని నీకు చెల్లిస్తానని అక్కడ దేవునికి మొక్కుబడి చేసుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఇదంతా మీకు చెప్తూ ఉన్నానంటే దేవుని బిడ్డలారా యాకోబులో ఏముందండి, భయము ఉంది, తగ్గింపు ఉంది, విధేయత ఉంది. తనకు కనబడిన దేవునికి అక్కడ ప్రార్థన చేసే ఆత్మీయత యాకోబులో ఉంది. గనుకనే దేవుడు యాకోబును ప్రేమించారు, యాసావును ద్వేషించారు. ఆయనలో అన్యాయం లేదు, ఆయనలో పక్షపాతము లేదు. దేవుని బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తే ఎంతోమంది భ్రష్టత్వంలో ఉండే చనిపోతూ ఉంటారు. వారి భ్రష్టత్వం ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు వారికి రక్షణ ఆయన కలుగు చేయడండి. కానీ చాలామంది విధేయత కలిగిన వారు, దేవుని ప్రేమించి దేవుని తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు ఉంటుంటారు. దేవుని బిడ్డలారా వారిని ఆయన ప్రేమించి వారికి రక్షణ ఆయన కలుగు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా యాకోబు ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించారు.
తనకి వివాహాన్ని దేవుడు జరిగేటట్లు చేశారు, సంతానాన్ని దేవుడిచ్చారు, ఆస్తిని దేవుడిచ్చారు. మరలా తను తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే తను మొక్కుబడి చేసుకున్నాడో అక్కడ దేవుని బిడ్డలారా బలిపీఠము కట్టి దేవుని స్తుతించడం, దేవుని కృతజ్ఞత చెల్లించడం యాకోబు మర్చిపోయినప్పుడు మరలా దేవుడు మాట్లాడి దేవుని బిడ్డలారా ఏమండి యాకోబు అక్కడ కృతజ్ఞత చెల్లించినట్లు దేవుడు మాట్లాడినట్లు ఆదికాండము 35:1 మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా యాకోబుతో పాటు దేవుని కృప, యాకోబుతో పాటు దేవుని ప్రేమ వెంటాడుతూనే ఉందండి. యాకోబుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అట్టి రీతిగా దేవుని బిడ్డలారా యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు జనాంగమును ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఆయనకు తనకు స్వాస్యముగా, తనకు జనాంగముగా ఆయన చేసుకున్నట్లు ఆ సంతానమును దేవుని బిడ్డలారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన వాగ్దానమును ఆయన నెరవేర్చి ఆ సంతానమును దేవుడు ఒక ప్రత్యేక జనాంగముగా ఇశ్రాయేలీలుగా మార్చుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా యాకోబును ప్రేమించి యాకోబుకు దేవుడిగా ఉన్న ఆయన ఎవరికైతే దేవుడిగా ఉంటారో వారు ధన్యులని ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా. యాకోబుకు తోడుగా ఉండి యాకోబు వెళ్ళు స్థలములన్నిటిలో దేవుడు ఆశీర్వదించి యాకోబును ప్రేమించిన దేవుడు ఎవరికి సహాయకుడిగా ఉంటాడో వారు ధన్యులు. ఎవరు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనుషులను మనము నమ్మకూడదండి. మనుషుల సహాయము కొంతవరకే, శాశ్వత కాలం వారు మనకు సహాయకులుగా ఉండలేరు. ఎందుకంటే వారికి అక్కర్లుంటాయి, వారికి అవసరతలుంటాయి గనక వారు మన సహాయకులుగా ఉండలేరు. మనం దేవుణ్ణి సహాయకునిగా చేసుకున్నట్లయితే ఆయన అంటూ ఉన్నారు కదా, యెషయా గ్రంథము 41:10 చూస్తే నీకు సహాయము చేయవాడను నేనే అని. మనకు ఆయన సహాయము చేయవాడను అని ఆయనే చెప్తూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13:6 మనం చూసినట్లయితే ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అని అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభువు నాకు సహాయకుడు గనుక నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై మనం ఉండాలి అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని మన సహాయకులుగా చేసుకున్నప్పుడే మనం ఈ మాట పలకగలం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని ధైర్యముతో మనం బ్రతకగలం. దేవుని బిడ్డలారా దేవుని సహాయం వలన మనం గొప్ప కార్యాలు చేయవచ్చు. అందుకే దావీదు అంటాడు, యెహోవా సహాయం వల్ల నేను శూర కార్యములు చేయగలనని. దేవుని బిడ్డలారా ఆయన సహాయం వలన మనము రాజ్యములను మేము జయించామని కూడా దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటాడు కీర్తనలో. దేవుని బిడ్డలారా ఆయన సహాయకుడిగా మనకుంటే మనకు జయము కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది, ఆదరణ కలుగుతుందండి. గనుక ఆయన సహాయకుడిగా మనం చేసుకోవాలి. ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. నా అక్కర్లు తీర్చగలిగిన వాడు నీవేనయ్యా అని ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే మనం ధన్యులుగా చేయబడతాం. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటామో ఎన్ని వాగ్దానములను ఆయన ఇస్తూ ఉన్నారంటే చూడండి, 7వ చరణం నుండి నేను చదువుతూ ఉన్నాను. బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఎవరైతే ఆయనకు సహాయకుడిగా చేసుకుంటారో వారు బాధపడుతూ ఉన్నప్పుడు వారికి ఆయన న్యాయం తీరుస్తారు. చాలామంది దేవుని బిడ్డలారా న్యాయము లేక ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు. వారి ఆస్తులు అన్యాయస్తుల చేతిలోకి వెళ్ళిపోతుంటాయి. వారికున్న ధనము అన్యాయస్తుల చేతిలోకి వెళ్ళిపోతుంటుంది. దాన్ని మరలా పొందుకోవడానికి దేవుని బిడ్డలారా ఎక్కడెక్కడో ఎవరినెవరినో ఆశ్రయించి తిరుగుతూ ఉంటారు. కానీ ఏ మేలు పొందుకోలేక దుఃఖముతో కృంగిపోతూ ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే అయ్యా నీవు నాకు సహాయకుడు అని ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే ఆయన అంటున్నారు, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. నువ్వు ఎవరి ద్వారా బాధను పొందుతున్నావో, ఎవరి ద్వారా అన్యాయంగా నువ్వు హింసింపబడుతున్నావో నీకు ఆయన న్యాయము తీరుస్తానని అంటూ ఉన్నారు. హల్లెలూయా.
ఆయన న్యాయమును తీర్చే దేవుడండి. సహాయకుడిగా మనం చేసుకుంటే మనకు న్యాయము చేసే దేవుడు. నువ్వు ఎక్కడ అన్యాయం అయిపోతున్నా ఆ అన్యాయం నుండి నేను తప్పించి నేను కాపాడే దేవునిగా ఉన్నానని ఆయన అంటూ ఉన్నారు. అంతేకాకుండా ఆకలి కొనిన వారికి ఆహారము దయచేవాడు. నువ్వు ఆయన సహాయకుడిగా చేసుకుంటే, ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆయనదై ఉంది. నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎలా పోషించగలరు ఆయన అవిశ్వాస పడవద్దు. సారేపతు విధవరాలను 3.5 సంవత్సరములు కరువు కాలంలో పోషించిన దేవుడు. నోవాహు కుటుంబము ఓడలో ఉండినప్పుడు 1 సంవత్సరము 10 దినములు పోషించిన దేవుడు నిన్నును ఆయన పోషించే దేవుడై ఉన్నారు. నువ్వు ఆయన సహాయకుడుగా చేసుకుంటే నీ కుటుంబాన్ని ఆకలితో ఆయన విడిచిపెట్టడు. నీ కుటుంబం దరిద్రతలో ఆయన విడిచిపెట్టడు. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేవాడైనా. హల్లెలూయా, మన పోషకుడిగా ఉంటానని ఆయన అంటూ ఉన్నారు. 3వదిగా చూస్తే యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఒకవేళ అన్యాయంగా బంధింపబడినా నీకు విడుదల అనేది ఆయన కలుగజేస్తారు. యోసేపుకు ఆయన కలుగజేయలేదా విడుదల? దానియేలును సింహపు బోల్లో బంధించినప్పుడు ఆయన విడుదల కలుగజేయలేదా? పౌలు శీలను అన్యాయంగా చెరసాల్లో బంధించినప్పుడు ఆయన విడుదల కలుగజేయలేదా? వారు దేవుణ్ణి సహాయకుడిగా చేసుకున్నారు. వారి ఆశ దేవుడై ఉన్నారు గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యోసేపునైనా ఒక దానియేలునైనా దేవుని బిడ్డలారా, పౌలు శీలనైనా వారు బంధింపబడినప్పుడు వారికి విడుదల ఎవరు కలుగు చేశారండి? దేవుడే కలుగు చేసినట్లు దేవుని వాక్యాలను మనం చూస్తాం. ఆయనను మనం సహాయకుడిగా చేసుకుంటే ఏ విషయంలో నీవు బంధింపబడి ఉన్నా నీకు విడుదలను కలుగు చేసే దేవుడు. అది ఒకవేళ శారీరకంగానైనా ఆత్మీకంగానైనా. చాలామంది ఆత్మీకంగా కొన్ని బంధకాల్లో ఉంటారు. వ్యసనాలు కొంతమందిని బంధిస్తూ ఉంటాయి. అక్రమ సంబంధాలు కొంతమందిని బంధిస్తూ ఉంటాయి. వ్యభిచార పాపం కొంతమందిని బంధిస్తూ దేవుని ఆలయంలో అడుగు పెట్టకుండా ఈ పాప భయము వారిని బంధించి వేస్తూ ఉంటుంది. ఇట్టి వారు ప్రభువా నా బలహీనతను నేను విడిచిపెట్టలేకపోతున్నాను, పాపపు బంధకాల్లో నేను బంధింపబడి ఉన్నాను, నాకు విడుదల కలుగు చేయని ఆయనను సహాయకుడిగా చేసుకుంటే, ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన యొద్దకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే విడుదలను కలుగు చేస్తానని ఆయన అంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బంధింపబడిన వారికి విడుదలను కలుగు చేసే దేవుడు. అంతేకాకుండా యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఎంతోమంది గుడ్డివారికి ఆయన కన్నులను తెరిచినట్లు, ఎంతోమంది చూపు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అది శారీరకమైన చూపైనా ఆత్మీకమైన చూపునైనా ఆయన కలుగు చేసే దేవుడు. కొంతమంది కన్నులు దేవుని కార్యాలను చూడలేకుండా ఉంటాయి. దేవుని కార్యాలను అవిశ్వాసం చేత అనుభవించలేరు. దేవుని కార్యాలను వారు చూడలేని స్థితిలో ఉంటారు. నీ కన్నులను ఆయన తెరవజేస్తానంటున్నారు. నీ మనోనేత్రం ఆయన వెలిగిస్తానంటున్నారు. బంధింపబడి నీ కన్నులు మూయబడి ఉన్నాయి. నువ్వు దేవుని కార్యాలను చూడలేని స్థితిలో నీవు ఒకవేళ ఉంటూ, ప్రభువా నా కన్నులు తెరువు నాయనా, నీ యొక్క మహిమను నేను చూచినట్లు. అంతే కదండి, ఎలీషా దగ్గర పనివాడైనటువంటి పనివాడికి ఆయన కన్నులను తెరవజేయలేదా? ఎలీషా చుట్టూ దేవుని అగ్నిరథములు ఉన్నాయి. ఈ విషయము ఆ పనివాడు చూడలేకపోతున్నాడు. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీని కన్నులు తెరువు అన్నప్పుడు దేవుడు వారి కన్నులు తెరిచినప్పుడు ఆత్మీయ నేత్రములు వెలిగింపబడి ఎలీషా చుట్టూ అగ్నిరథములు ఉండినట్లు ఆ పనివాడు చూచాడు. దేవుని బిడ్డలారా, నీవును దేవుని మహిమను చూడలేని అంధత్వంలో ఉన్నావా? నువ్వు ఆయన సహాయకుడిగా చేసుకున్నట్లయితే నా కళ్ళు తెరువు ప్రభువా, నీ మహిమను చూచేటట్లు, నీ కార్యాలను నేను చూచేటట్లు, నీ శక్తిని నేను చూచేటట్లు నా కన్నులు తెరువని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆయన సహాయకుడిగా నువ్వు చేసుకున్నట్లయితే ఆయన నీ కన్నులను తెరుస్తానంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చాలామంది కృంగిపోయిన స్థితిలో, సమస్యల్లో, అప్పుల్లో, రుణభారాల్లో, కుటుంబంలో పిల్లలు స్థిరపడక, కుటుంబంలో నెమ్మది లేక కృంగిపోయే స్థితిలో ఉన్నాయి చాలా కుటుంబాలు. మీరు దేవుని దగ్గర మోకరిల్లి ఉపవాసం ఉండి
అయ్యా యాకోబుకు దేవునిగా ఉన్న నీవు నాకు దేవుడిగా ఉన్నాయా, నాకు సహాయకుడిగా ఉండు నాయనా అని ఆయన మీద ఆశ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే కృంగి ఉన్న నిన్ను లేవనెత్తువాడని అంటున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. నువ్వు ఏ స్థితిలో కృంగిపోతున్నావో, నీ కుటుంబంలో కృంగిపోతూ ఏమని నిందల చేత కృంగిపోతున్నావా, అనరాని మాటలంటూ అవమానించబడుతున్నావా, నువ్వు ఏ విషయంలో కృంగిపోయినా నువ్వు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినట్లయితే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. అంతేకాకుండా ప్రియదేని బిడ్డలారా, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. నీతిమంతులనైనా ప్రేమించువాడు, పరదేశులనైనా ఆదరించువాడు. అంతేకాకుండా మనం చదువుకున్నాం, తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. కొన్ని కుటుంబాల్లో భర్తలు కోల్పోయి స్త్రీలు ఒంటరిగా ఉంటారు. తండ్రి లేననే బాధతో పిల్లలు కురుంగిపోయి ఉంటారు. అట్టివారు అయ్యా పరలోకపు తండ్రివైన నీవు మాకు సహాయకుడిగా ఉండయ్యా అని ప్రార్థన చేసినట్లయితే ఏమంటున్నారండి, తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. హల్లెలూయా. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించి వారికి సహాయకుడిగా ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు యాకోబు దేవుని సహాయకుడిగా చేసుకుంటే, ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఇన్ని ఆదరణలు నీకు ఉన్నాయి, ఇన్ని విధాల దేవుడు నీకు మేలు చేస్తానంటున్నారు. అయితే చివరిలో మనం చదువుకుంటే, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. భక్తిహీనులు చాలామంది దేవుణ్ణి ఆశ్రయించక ఉంటారు. వారి మార్గములను ఆయన ఏం చేస్తానంటున్నారు, వంకరి మార్గములుగా. అంటే వారికి ఇంక దేవుని సహాయం వారికి ఉండదు. భక్తిహీనులుగా కాక భక్తి కలిగిన వారుగా ఉండి ప్రియదేవుని బిడ్డలారా, ఆయనను మన సహాయకుడిగా చేసుకున్నట్లయితే బాధపరచబడినప్పుడు ఆయన మనకు న్యాయం తీరుస్తానని, అంతేకాకుండా ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇస్తానని, బంధింపబడినప్పుడు విడుదలిస్తానని, గుడ్డివారి కనులు తెరవజేస్తానని, కృంగిన వారిని లేవనెత్తుతానని, నీతిమంతులుగా ఉంటే ప్రేమిస్తానని, తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 146వ కీర్తన ఎన్నో ఆత్మీయమైన విషయాలను మనకు తెలియజేస్తుంది, ఎన్నో ఆదరణకరమైన మాటలను మనకు తెలియజేస్తుంది. ఎప్పుడు ఈ వాగ్దానములన్నీ, ఎప్పుడు దేవుని చేత మనం బలపరచబడగలం, ఎప్పుడు దేవుని చేత మనం న్యాయాన్ని పొందుకోగలమంటే ఆయన మనం సహాయకుడిగా చేసుకుంటూ, నీవేనయ్యా నాకు సహాయకుడవు, మనుషులను నేను ఆశ్రయించను, వారి సంకల్పములు నాడే నశించిపోతాయి, వారి మంటిపోలైపోతారు, వారి ప్రాణములు నశించిపోతాయా, కానీ నీవు నిరంతరం ఉండే దేవుడు, నువ్వు శాశ్వత కాలం ఉండే దేవుడు, నువ్వు సర్వాధికారివైన దేవుడు ప్రభువా అని ఆయనను ఆశ్రయించగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తానని ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనను మనకు సహాయకుడిగా చేసుకుందాం. మన ఆశ ఆయన మీద పెట్టుకుందాం, మనుషుల మీద పెట్టుకోవద్దండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను చదివించాం, వారికి చక్కటి ఉద్యోగాలు వచ్చాయి, ఇక మాకు తిరుగులేదు, మా కాలం గడిచిపోద్ది అనుకుంటారు. కానీ పిల్లలు వారిని విడిచి వెళ్ళిపోతారు. వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఇంకా వారిని ఆదరించేవారు ఉండరు, వారికి ఆహారం పెట్టేవారు ఉండరు. దేవుని బిడ్డలారా, పిల్లల మీద ఆశ పెట్టుకుంటే వారు ఎప్పుడు విడిచి వెళ్ళిపోతారో తెలియదు. కానీ వృద్ధాప్యములో కూడా దేవుణ్ణే సహాయకుడిగా చేసుకుంటే, మనుషులను కాక పిల్లలను కాక దేవా నీవే నాకు సహాయకుడని ఆయన సహాయం చేసుకుంటే, ముదివి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అంటున్నారు ఆయన, నిన్ను చంకబెట్టుకుని వాడని నేనే అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నడిపించే దేవుడమ్మా. హల్లెలూయా. ఆయన నువ్వు సహాయకుడిగా చేసుకుంటే నీ పిల్లలను నువ్వు నమ్మవద్దు, నీ కుటుంబాన్ని నమ్ముకోవద్దు, వారి సహాయమును నమ్ముకోవద్దు. వారి సహాయం ఎప్పుడు దూరం అయిపోతుందో చెప్పలేము.
కానీ దేవుని సహాయకుడిగా చేసుకుంటే నీ జీవితకాలం అంతా కూడా దేవుని ద్వారా కృపను పొందుకుంటావు, దేవుని ద్వారా ఆదరణ పొందుకుంటావు, దేవుని ద్వారా న్యాయం పొందుకుంటావు, దేవుని ద్వారా ప్రేమను పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు దేవుణ్ణి సహాయకుడిగా చేసుకుందాం. మన ఆశంతా కూడా ఆయన మీద, ఆయన రాజ్యం మీద పెట్టుకుందాం. ఆయన రాజ్యంలోకి చేరాలని ఆశ కలిగి ఉందాం. ఆయనతో పాటు కలిసి ఉండాలని ఆశ కలిగి ఉందాం. మన ఆశను ఆయన నెరవేర్చే దేవుడు, తీర్చే దేవుడు. ఆయన మాట తప్పనివాడు. మాట తప్పని దేవుని నీవు నేను కలిగి ఉన్నాం కనుక అటువంటి దేవుని మన సహాయకుడిగా చేసుకొని ఆయన ద్వారా బలపరచబడదాం, ఆయన ద్వారా దీవించబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాస ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. అందరూ తల వంచి కండ్లు మూసుకొని నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం ఉపవాస ప్రార్థన కూడికలో ఎన్నో మాటల ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అయితే ప్రభువా, యాకోబును ప్రేమించిన నీవు, యాకోబుకు దేవుడిగా ఉంటూ యాకోబును నడిపించిన తండ్రి, అటువంటి నిన్ను ప్రభువా ఎవరైతే తమకు దేవుడిగా చేసుకుంటారో, ఎవరైతే ప్రభువా నీ మీద ఆశ పెట్టుకుంటారో వారిని ఎట్టి రీతిగా నువ్వు బలపరుస్తావో, ఎలా మీరు ఆదుకుంటారో ఎన్నో మాటల ద్వారా మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విని బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. నిన్ను సహాయకునిగా చేసుకోవడానికి, వారి ఆశంతా మీ మీదే పెట్టుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నీ స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైనా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిలో బలహీనులుగా ఉండినట్లయితే ప్రభా, వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. తల నుండి సిరిపాదం వరకు మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థత, యేసుక్రీస్తు నామములో విడుదల, యేసుక్రీస్తు నామములో ఆరోగ్యమును దయచేయండి. దీర్ఘకాల వ్యాధులు, నెమ్మది లేని పరిస్థితులను యేసుక్రీస్తు నామములో సమాధానకరంగా మీరు మార్చండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎన్నో కుటుంబాలు మీ రక్షణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక నిత్యము కూడా ప్రభా పోరాడుతూ ఉన్నారు. అట్టి కుటుంబాలను నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఆ కుటుంబాలకు రక్షణ దయచేయండి, సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంతోమంది సమస్యలతోనూ, రుణభారాలతోనూ ప్రభా, ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నారు. వారిని బలపరచండి అయ్యా. వారికి మీ సహాయం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతున్నారయ్యా, రక్షణ లేక ప్రభా, ఇగో వ్యసనాలకి బానిసలైపోతూ ప్రభా, ఇగో వారు ఇగో నానా కాలము రాకమునిపే చాలామంది మరణిస్తూ కూడా ఉన్నారు అయ్యా. ఇగో ప్రభా, యవ్వనస్తులను మీ చేతికి అప్పచెప్తున్నాను. అపవాది బంధకాల నుండి వారిని విడిపించండి, వ్యసనాల నుండి వారిని విడిపించండి, మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. అలాగే ప్రభా, ఇగో నేను మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబంలో ఉన్న యవ్వన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఉద్యోగాలు లేక ఉన్నారు. యేసుక్రీస్తు నామములో ఉద్యోగములు దయచేయండి. ఎంతోమంది యవ్వనస్తులు వివాహ వయసుకు వచ్చి ఉన్నారు అయ్యా. ఇగో తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయత్నాలను దీవించండి. మంచి కుటుంబాలు, మీ సంకల్పంలో మీ చిత్తములో ఉన్న కుటుంబాలు వారి బిడ్డలకు దయచేయమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగే ప్రభా, ఎంతోమంది యవ్వన బిడ్డలు వివాహాలు జరిగి సంవత్సరాలు గడిచిన సంతానము లేని వారు ఉన్నారు. అట్టి కుటుంబాలని చేతులకు అప్పచెప్తున్నాను. యేసుక్రీస్తు నామములో గర్భఫలాలు దయచే, యేసుక్రీస్తు నామములో సంతాన ప్రాప్తులుగా అయా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి, హోలీగాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి అయ్యా. వారి అక్కర్ల అవసరతలన్నింటినీ తీర్చమని సందులో ప్రార్థిస్తున్నాను. స్థానిక సంఘ కుటుంబాలను దీవించండి. మా సంఘ కుటుంబములన్నిటిపై నీ కృపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. దైవజనుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది దైవజనులు ప్రభా టీవీ ద్వారా నీ మాటలు ప్రకటిస్తున్నారు, రేడియో ద్వారా మీ పాటలు ప్రకటిస్తున్నారు, కరపత్రికలు పంచుతూ ఎంతోమంది సువార్తను ప్రకటిస్తున్నారు. అట్టి వారిని మీరు దీవించండి. మరి ఎక్కువగా వారిని బలపరిచి వాడుకోమని
ప్రార్థిస్తున్నాను. మందిరములు లేని సేవకులకు చక్కటి మందిరములు దయచేయనైనా, మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులకు చక్కటి సౌకర్యములు కలుగు చేయండి ప్రభువా. వారు ప్రకటిస్తున్న మాటలు అనేక హృదయాల్లో ఫలించినట్లు, అనేక మంది రక్షింపబడినట్లు నీ ఆత్మకార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు. మా దేశము చుట్టూ, సరిహద్దుల చుట్టూ సమాధానం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. ప్రపంచ దేశముల మధ్య సమాధానం దయచేయండి పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించమని ప్రార్థిస్తున్నాను. మా దేశం చుట్టూ నీ కృపించమని మరొకసారి మా పరిచర్య అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ మా పరిచర్ని దీవించండి. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఎక్కువగా మీ పరిచర్యలో వాడబడినట్లు మా కుటుంబం అంతటిని వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగనే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.